దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. మీరందరూ బాగున్నారని క్రీస్తుని బట్టి నమ్ముతున్నా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఆదివారపు ఆరాధన ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ఫేస్బుక్ ద్వారా ఈ ఆరాధనను ప్రత్యక్ష ప్రసారం చేస్తూ ఉన్నాం. జోసెఫ్ పులి అనేటటువంటి పేజీలో మీరు ఈ ఫేస్బుక్ కార్యక్రమంలో ఆరాధనలో మీరందరూ మాతో కూడా కలిసి ఏకీభవించండి. మనందరం కూడా కలిసి ఏకీభవించి ఆ ప్రభు యొక్క నామాన్ని మహింపరుద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని ప్రార్థనాపూర్వకంగా ఈ ఆరాధనను మనం ప్రారంభించుకుందాం. మాతో కలిసి కుటుంబాలుగా ఈ లైవ్లో జాయిన్ అవ్వండి. ప్రభుని మహింపరుద్దాం. తల్లు వంచినట్లయితే ప్రార్థన చేసుకుని ఈ ఆరాధన మనం ప్రారంభించుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. సకలాశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, పరిశుద్ధుడా, జీవాధిపతి అయిన మా యేసయ్య, నీ పరిశుద్ధమైన ఘనమైన అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. గడిచిన కాలమంతా నీ కృపాక్షేమాల్ని మాకు అనుగ్రహించి నేటి వరకు సజీవుల లెక్కలో చేర్చి ఈ పునరుత్థాన దినాన్న నీ పాద సన్నిధిలో చేరి ఈ రీతిగా నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి, నీ నామాన్ని మహింపరచడానికి మీరు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయం కొరకై స్తోత్రాలు ప్రభువా. మాకంటే గనులు గొప్పవారు ప్రభువా ఈ దినాన్ని చూడాలని కూడా ఆశించి కాలగర్భంలో కలిసిపోయిన వారు అనేకులున్నారు. ఏ యోగ్యత, మంచి అర్హత లేకపోయినా కేవలం నీ కృపను బట్టి మాత్రమే మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు. నీ దయలో, నీ కృపలో మమ్మల్ని సజీవ లెక్కలో చేర్చారు. అందనిమిత్తమైన నేను స్తుతిస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా నాయన ఆయా ప్రాంతాల్లో అనేక మంది ప్రజలు ఈ కరోనా వైరస్ను బట్టి ప్రభా మందిరాల్లో మిమ్మల్ని ఆరాధన చేసుకోలేక ఉన్నటువంటి ప్రజలు అనేకులు ఉన్నారు. అటు బిడ్డలందరినీ కూడా మీరు దర్శించండి దేవా. స్థానిక సంఘాల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా వ్యాప్తి చెందుతున్న రీత్యా మా గృహాల్లో మేముండి ఈ రీతిగా ఆరాధన చేసుకునేటటువంటి భాగ్యాన్ని కలిగించినందుకు స్తోత్రాలు. ప్రత్యేకంగా ఈ పైటికాల సమయంలో జరుగుతున్నటువంటి ఆరాధనలో మీరే అధ్యక్షుడిగా, నాయకుడిగా ఉండి ఈ ఆరాధన ప్రారంభం నుండి ముగింపు వరకు మీ ఆత్మ స్వాధీనంలో మీరు జరిగించుకున్నామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా అనేక మంది ఈ లైవ్లో జాయిన్ అవ్వడానికి మీరు సహాయం చేయండి. పాటల ద్వారా, స్తుతుల ద్వారా, కీర్తనల ద్వారా మీ నామాన్ని గణపరుస్తూ నేను ఆరాధించే భాగ్యాన్ని దయచేయండి దేవా. పరలోకమే భూమి మీదకి ప్రభ మేము అనుభవించగలిగేటటువంటి కృప మాకు దయచేయండి. వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించండి. మా ఆత్మలకు కావలసినటువంటి ఆత్మీయ ఆహారాన్ని మాకందరికీ మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ కూడిక ప్రారంభం నుండి ముగింపు వరకు మీ ఆత్మ స్వాధీనంలో మీరే జరిగించుకొని కేవలం మీ నామానికి మాత్రమే మహిమ, ఘనత, స్తుతులు, ప్రభావములు పొందుకొనమని యేసయ్య దివ్యనామంలో ప్రార్థన చేసి ఈ కూడిక ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. పాటలు పాడుకుంటూ ప్రభు యొక్క నామాన్ని మనం గణపరుచుకుందాం. కొన్ని పాటలు పాడుకుందాం. మొదటిగా నిత్యము స్తుతించను అనేటటువంటి పాట మనందరం కూడా కలిసి పాడుకుంటూ ఆ దేవుని నామాన్ని గణపరుచుదాం. హల్లెలూయా. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగం మరువలేను. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగం మరువలేను. రాజా 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 రాజాతి రాజువు నీవు, దేవా 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 దేవాతి దేవుడవు. రాజా 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 రాజాతి రాజువు నీవు, దేవా 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 దేవాతి దేవుడవు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగం మరువలేను.
అద్వితీయ దేవుడా, ఆది అంతమునయున్నవాడా, అద్వితీయ దేవుడా, ఆది అంతమునయున్నవాడా, అంగలార్పును నాట్యముగా మార్చివేసిన మా ప్రభు, అంగలార్పును నాట్యముగా మార్చివేసిన మా ప్రభు, రాజా 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 రాజాతి రాజువు నీవు, దేవా 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 దేవాతి దేవుడవు, రాజా 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 రాజాది రాజువు నీవు, దేవా 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 దేవాతి దేవుడవు, నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగం మరువలేను, జీవమైన దేవుడా, జీవమిచ్చిన నాదుడా, జీవమైన దేవుడా, జీవమిచ్చిన నాదుడా, జీవజలముల బుగ్గ యొద్దకు నన్ను నడిపిన కాపరి, జీవజలముల బుగ్గ యొద్దకు నన్ను నడిపిన కాపరి, రాజా 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 రాజాతి రాజువు నీవు, దేవా 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 దేవాతి దేవుడవు, రాజా 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 రాజాతి రాజువు నీవు, దేవా 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 దేవాతి దేవుడవు, నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగం మరువలేను, మార్పులేని దేవుడా, మాకు సరిపోయిన వాడా, మార్పులేని దేవుడా, మాకు సరిపోయిన వాడా, మాటతోనే సృష్టినంతా కలుగజేసిన పూజ్యుడా, మాటతోనే సృష్టినంతా కలుగజేసిన పూజ్యుడా, రాజా 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 రాజాతి రాజువు నీవు, దేవా 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 దేవాతి దేవుడవు, రాజా 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 రాజాతి రాజువు నీవు, దేవా 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 దేవాతి దేవుడవు, నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగం మరువలేను. హల్లెలూయా. హల్లెలూయా. మరొక పాట పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. హల్లెలూయా. హల్లెలూయా. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం, నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం, నీ దయలే నీదే నేనే మౌదునా, నీ దయలే నీదే నేనే మౌదునా, తెలియదయ్యా, నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం, తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను ఇలలో చేయాలని ఆశిస్తారు, అందనంత గొప్పవారిగా తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను ఇలలో చేయాలని ఆశిస్తారు, అందనంత గొప్పవారిగా, నీ దయ ఉంటే వారు కాగలరు అధిపతులుగా, నీ దయ లేకపోతే ఇలలో నీ బ్రతుకుట జరుగునా, నీ సిలువ నీడలోనే నన్ను దాచి ఉంచావని, నా శేష జీవితాన్ని నీతోనే గడపాలని, నీ దయలో నేనున్నా ఇంతకాలం,
కృపలో దాచినావు గతకాలం. నేలరాల నా ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు. అపవాది కోరలకు అంటకుండా దాచావు. నేలరాల నా ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు. అపవాది కోరలకు అంటకుండా దాచావు. నీ రెక్కల నీడలే నాకాశ్రయ దుర్గము. ఏ కీడు నా దరికి రాకుండా నీ కృపను తోడించుము. నీ పాదాల చెంతనే నే పరవశించాలని, నా ఆయువున్నంత వరకు నీ ప్రేమ పొందాలని. నీ దయలో నేనున్నా ఇంతకాలం. నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలో నేనున్నా ఇంతకాలం. నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయ లేనిదే నేనేమవుదునో. నీ దయ లేనిదే నేనేమవుదునో తెలియదయ్యా. నీ దయలో నేనున్నా ఇంతకాలం. నీ కృపలో దాచినావు గతకాలం. హల్లెలూయా, హల్లెలూయా. మరొక పాట పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలో నెమ్మదినిచ్చెను. దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలో నెమ్మదినిచ్చెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను. సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను. సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను. నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గములు నన్ను నడుపును. సత్యమైన మార్గములు నన్ను నడుపును. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలో నెమ్మదినిచ్చెను. శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది. శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది. అపవాది వేయుచున్న అగ్ని బాణములను, అపవాది వేయుచున్న అగ్ని బాణములను ఖడ్గము వలె అడ్డుకొని ఆపివేయుచున్నది. ఖడ్గము వలె అడ్డుకొని ఆపివేయుచున్నది. నీ వాక్యమే
కన్నా కోరదగినది, రత్నరాసుల కన్నా కోరదగినది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ సమయంలో ఇంకా పాటలు ఆపేద్దామండి. ఈ సమయంలో ప్రార్థన చేసుకొని కీర్తన భాగంలోకి వెళ్దాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే కనుక ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవము కలిగిన ఆయన, జీవాధిపతి నీకే స్తోత్రాలు. ఈ పునరుద్ధాన దినంలో మరొక పర్యాయం నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించడానికి, నిన్ను మహింపరచడానికి, అయా నీ కీర్తిని కొనియాడడానికి మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. పాటల ద్వారా మీరు మహిమ పొంది ఉన్నారు అయ్యా. ఈ మధ్యాహ్న కాల సమయంలో కీర్తన భాగం ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా, వాక్యం ద్వారా అయ్యా మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి అయ్యా. లైవ్లో ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో వారికి అయ్యా, వింటున్న మాకు నాయన కావలసిన శ్రేష్టమైన వాక్కులు మీ దాసుల ద్వారా అయ్యా మీరే మాట్లాడించి మహిమ తెచ్చుకొనమని నజరేయుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున బ్రతిమలాడి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మనం మన పరిశుద్ధ గ్రంథాల్లో నుండి కీర్తన భాగాన్ని చదువుకుందాం. 150వ కీర్తన. అందరూ మీ బైబిల్స్ని తెరవండి. 150వ కీర్తన మొదటి నుండి చివరి వరకు మన మధ్యలో సన్నీ ఏంజల్ చదువుతారు. అదే పాటను మనం ఎలా పలుకుదాం. 150వ కీర్తన. యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధ ఆలయమునందు, ఆయన పరిశుద్ధ ఆలయమునందు దేవుణ్ణి స్తుతించుడి, దేవుని స్తుతించుడి. ఆయన బలమును, ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ప్రసిద్ధి చేయు. ఆకాశ విశాలమందు, ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి, ఆయనను స్తుతించుడి. ఆయన ఆయన పరాక్రమ పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి, ఆయనను స్తుతించుడి. ఆయన ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్తుతించుడి, ఆయనను స్తుతించుడి. బూరధ్వనితో ఆయనను స్తుతించుడి, ఆయనను స్తుతించుడి. స్వరమండలముతోను సితారాతోను ఆయనను స్తుతించుడి, ఆయనను స్తుతించుడి. తంబురతోను నాట్యముతోను ఆయనను స్తుతించుడి, ఆయనను స్తుతించుడి. తంతి వాయిద్యములతోను తంతి వాద్యములతోను పిల్లల గ్రోవితోను ఆయనను స్తుతించుడి. మ్రోగు తాళములతోను ఆయనను స్తుతించుడి. గంభీర ధ్వని గల తాళములతో ఆయనను స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. యెహోవాను స్తుతించుడి. ఆమేన్. దేవుడి ఈ పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించుడుగాక. ఆమేన్. ఈ సమయంలో మనం అందరము కూడా ఆ దేవాతి దేవుని ఆరాధన చేసుకుందాం. ఇప్పుడు కీర్తన భాగంలో దేవుడే మనతో మాట్లాడుతూ ఈ భాగంలో రాయబడి ఉంది. దేవునిని స్తుతించాలంట. ఆయనను స్తుతించేటప్పుడు మనం ఎలా స్తుతించాలి అంటే ఆయన పరాక్రమ కార్యాలను, ఆయన ప్రభావమును, ఆయన కీర్తిని ప్రకటించేటట్లుగా మనం ఆయన్ని స్తుతించాలి. స్తుతిస్తున్నప్పుడు ఎలా తంతి వాయిద్యములతో, స్వరమండలముతో, సితారాతో ఆయనను స్తుతించాలని ఇక్కడ
దావీదు భక్తుడు మాట్లాడుతున్నాడు, కానీ మన దగ్గర ఇప్పుడు సితారాలు తంబురులు అవసరం లేకపోయినా మన హృదయాంతరంగ లోతులతో ఆయన్ను హృదయపూర్వకంగా ఆరాధించినట్లయితే ఆయన మన ఆరాధనను అంగీకరించడానికి ఆయన సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. అటువంటి హృదయపూర్వకమైన స్తుతుల ద్వారా, ఆరాధన ద్వారా ఆయన్ను ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆరాధన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని మన హృదయాలన్నిటినీ ఆయన వైపుకు తిప్పుతూ, దేవా నిన్నే స్తుతిస్తున్నామయ్యా, నిన్నే ఆరాధిస్తున్నామంటూ ఆయన్ను ఆరాధన చేద్దాం. అందరూ కొద్ది సమయం స్తుతులు చెల్లిద్దాం. స్తోత్రం దేవా, ఇంతకాలం మమ్మల్ని మీరు కాచి కాపాడి రక్షించినందుకే నీకు స్తోత్రాలయ్యా. అయా, నువ్వు చేసిన ప్రతి మేలును బట్టి నీకే స్తోత్రాలు తండ్రి. అయా, మా కుటుంబాలను ఇంతవరకు మీరు కాచి కాపాడి రక్షించారయ్యా, నీకు స్తోత్రాలు. అయా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నిన్ను స్తుతించే భాగ్యాన్ని ఇచ్చావు. ఈ సమయంలో ఇలా స్తుతించే భాగ్యం లేక అనేక మంది హాస్పిటల్స్లో, అనేక మంది నాయన మరణకరమైన పడకల మీద ఎంతమంది ఉన్నారు తండ్రి. అయ్యా, ఇట్టి భాగ్యాన్ని ఇచ్చి నిన్ను స్తుతించే భాగ్యాన్ని ఇచ్చావు. నీకే స్తోత్రాలు తండ్రి, నీకే స్తుతులయ్యా. అయ్యా, నువ్వు చేసిన మేలులన్నిటిని బట్టి నీకు స్తోత్రాలు. మా పట్ల నువ్వు చూపిన అయ్యా ప్రతి పరాక్రమ కార్యములన్నిటిని బట్టి నీకు స్తోత్రాలు. నీ ప్రభావమును బట్టి నీకు వందనాలు, నీ మహిమను బట్టి నీకు స్తోత్రాలయ్యా, నీకు వందనాలు తండ్రి. నీకే స్తోత్రం, 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 స్తోత్రం. ఆశ్చర్యకరుడా, నీకే స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతులు చెల్లిద్దాం, అందరం హృదయపూర్వకంగా స్తుతులు చెల్లిద్దాం. యేసయ్యా, నీకే స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, నీకే వందనాలు. ఎవరైతే ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన ఆరాధిస్తారో అయ్యా, వారి మధ్యలో ఉంటానన్నాడు ఆయన. ఇప్పుడు మన మధ్యలో ఆయన ఉన్నారనే నమ్మికతో, విశ్వాసముతో స్తుతిద్దాం. ఆయన మధ్యలో ఉందాం, ఆయన ఆరాధిద్దాం. ఎవరైతే ఎక్కడైతే 2-3 కూడి నా నామం పేరిట స్తుతిస్తారో వారి మధ్యలో నేను ఉంటానన్నాడు. మనం హృదయపూర్వకంగా స్తుతించినట్లయితే ఆయన మన మధ్యలో ఉండే దేవుడుగా ఉన్నాడు, మనతో ఉండే దేవుడుగా ఉన్నాడు, మనలో ఉండే దేవుడుగా ఉన్నాడు. దేవానికే స్తోత్రం. ఆరాధన చేద్దాం, ఆరాధన చేద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, నీకే స్తోత్రం, స్తోత్రం. దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆయన బలమును ప్రసిద్ధి చేయు. ఆకాశ విశాలమందు, ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరాక్రమ కార్యముల్ బట్టి, ఆయన పరాక్రమ కార్యముల్ బట్టి, ఆయన ప్రభావమును, ఆయన ప్రభావమును ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. భూరాధ్వనితో ఆయనను స్తుతించుడి, భూరాధ్వనితో ఆయనను స్తుతించుడి. స్వరమండలములతో, స్వరమండలములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సన్నతంతుల సితారతోను, సన్నత
స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి తంబురతోను నాట్యముతోను తంబురతోను నాట్యముతోను తంతి వాయిద్యములతో తంతి వాయిద్యములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి తంబురతోను నాట్యముతోను తంబురతోను నాట్యముతోను కాంతి వాయిద్యములతో కాంతి వాయిద్యములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి పిల్లల గ్రోవులు చల్లగనూది పిల్లల గ్రోవులు చల్లగనూది ఎల్ల ప్రజలు చేరి ఎల్ల ప్రజలు చేరి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి రోగు తళములతో ఆయన స్తుతించుడి రోగు తళములతో ఆయన స్తుతించుడి గంభీర తాళముతో గంభీర తాళముతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి హల్లెలూయా. ఈ సమయంలో మన మధ్యలో సంతోషపాల ప్రార్థనలో నడిపిస్తారు. స్తుతి 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 స్తోత్రం 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 గడిచిన పునరుద్ధ కాలం నుండి పునరుద్ధ కాలం వరకు నీ దయలో నీ కృపలో కాచి కాపాడారు. అందుని బట్టి నీకే వందనాలు తండ్రి, వందనాలయ్యా. అయ్యా ఈ లైవ్ని ఎంతమంది వీక్షిస్తున్నారో వాళ్ళందరినీ దీవించి ఆశీర్వదించండి తండ్రి. యేసయ్యా నీకే వందనాలు తండ్రి, వందనాలయ్యా, వందనాలయ్యా. ఈరోజు జరుగుతున్న సంఘంలో ప్రేయర్స్ మీరే తోడుగా ఉండండి తండ్రి. తండ్రి యేసు నీకే స్తోత్రాలు. యేసునామం నడుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృపలో మీరందరూ బాగున్నారని నమ్ముతున్నాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుని యొక్క కృప సమాధానములు సమృద్ధిగా మీకు అందరికీ తోడైండునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు పేరట మీకందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రాముఖ్యంగా పోటు మీద అలాగే పేటేరు గ్రామాల్లో ఉన్నటువంటి స్థానిక సంఘ బిడ్డలందరూ కూడా మరి పేటేరులో లాక్డౌన్ ఉన్న పరిస్థితిని బట్టి అక్కడ మందిరంలో ఆరాధన జరగటం లేదు. కానీ ఈ రీతిగా మీతో దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి కృపగలిగినటువంటి దేవుడు మంచి అవకాశాన్ని కలిగించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఆగస్టు మాసం వచ్చిందంటేనే
భారతీయులందరికీ కూడా చాలా సంతోషకరమైనటువంటి నెల ఈ నెల. ఎందుకంటే 200 సంవత్సరాల బ్రిటిష్ పాలన నుండి విముక్తులయ్యాము అనేటటువంటి ఒక సంతోషంతో స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి మనం నిన్నటి రోజునే స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నాం. కనుక దేవునిలో ముందుకు సాగగలిగేటటువంటి కృపను దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా ప్రార్థనాపూర్వకంగా మీరందరూ కూడా ముందుకు సాగాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను. ప్రాముఖ్యంగా కొన్ని చోట్ల మందిరాల్లో ఆరాధనలు జరగటం లేదు, కొన్ని చోట్ల మాత్రమే మందిరాల్లో ఆరాధనలు జరుగుతున్నాయి. కారణం మీకు అందరికీ కూడా తెలుసు, కరోనా వైరస్ అనేది ప్రపంచమంతటా వచ్చినటువంటి ఒక తెగులు. ఈ వ్యాధిని బట్టి అనేక మంది హాస్పిటల్స్లో చాలామంది మరి ఇబ్బందులు పడుతున్న వారు చాలామంది ఉన్నారు. మరి ఈ సమయంలో మనందరూ కూడా మన దేశం కొరకు, మన ప్రజల కొరకు, మన ప్రాంతాల కొరకు భారము కలిగి ప్రార్థించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది. పరిస్థితులు చాలా ప్రతికూలతలుగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా ప్రభువారు మనకు సహాయం చేయనట్లుగా ప్రార్థన చేద్దాం. ఈరోజు ఒక వాక్య భాగాన్ని మన ధ్యానం కొరకు చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథంలో నుండి అపోస్తులుడైనటువంటి పౌలు గలతీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 13వ వచనాన్ని ఈరోజు మన ధ్యానం కోసం చదువుకుందాం. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శారీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకనినొకడు దాసులయ్యుండుడి. చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో భక్తుడైనటువంటి పౌలు గలతీ అనబడే ప్రాంతంలో ఉన్న సంఘానికి ఒక పత్రికను రాస్తూ ఒక చక్కటి విషయాన్ని పౌలు తెలియజేశాడు. దేవుడు మనలను ఎందుకు పిలిచాడో అనే విషయాన్ని, సంఘంగా ఉండడానికి ప్రభు ఎందుకు పిలిచాడు అనే విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. స్వతంత్రత అనేటటువంటి పదం నేను మాట్లాడుతున్నప్పుడు మీకు ఆలోచన ఆటోమేటిక్గా వస్తుంది. స్వతంత్రత అంటే స్వేచ్ఛగా జీవించడం, ఒకరికి బానిసలు కాకుండా బ్రతకడం, స్వతంత్రత కలిగినటువంటి వ్యక్తులుగా జీవించడం. అంటే మనము మన ఇష్ట ప్రకారముగా జీవించడం అని అర్థాలు వస్తూ ఉన్నాయి. దేవుడు ఆయన మనల్ని పిలిచింది కూడా అందుకే. పౌలు అంటున్నాడు, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. నిజమే, దేవుడు మనలందరినీ కూడా చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి మనలను పిలిచాడు. పిలువబడినటువంటి మనము, దేవుని చేత ఏర్పరచబడినటువంటి మనము ఆ స్వాతంత్ర్యాన్ని, ప్రభు ఇచ్చినటువంటి స్వేచ్ఛను, ప్రభు ఇచ్చినటువంటి అవకాశాన్ని శరీర క్రియలకు హేతువు చేసుకోవద్దు అని అంటూ ఉన్నాడు. శరీర క్రియలకు హేతువు చేసుకోవద్దు. ఎందుకనంటే లోకంలో ఉన్నదంతా కూడా ఏంటంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. కనుక మనిషికి దైవభక్తి కంటే ఎక్కువగా లోకంలో తన సొంత ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి, సొంత ఆలోచనల ప్రకారం నడుచుకోవడానికి, సొంతంగా
ఏదైనా చేయగలగడానికి మనిషికి స్వేచ్ఛ అనేది ఉన్నది. ఈ లోకంలో మనం చూస్తున్నప్పుడు చాలామందిని అంటూ ఉంటారు కదా, ఏదైనా ఎవరికైనా ఒక మంచి మాట చెప్తుంటే అలా కాదు, ఇలాగ చేస్తే నీ బ్రతుకు బాగుంటుంది, ఇలాగ చేస్తే మీ జీవితాలు బాగుంటాయని చెప్తే నువ్వెవడివి నాకు చెప్పొచ్చేటట్టుగా అని అనేటటువంటి వ్యక్తులు లేకపోలేదు. అయితే ఈరోజు వాక్యం వింటున్న మన జీవితాల్లో ప్రభు మనలను పిలిచినటువంటి పిలుపు ఏంటంటే స్వతంత్రులుగా ఉండడానికి ప్రభు మనలను పిలిచాడు. కానీ ఆ స్వతంత్రతను, ఆ స్వాతంత్ర్యాన్ని శరీర క్రియలకు హేతువు చేసుకోవద్దు అంటున్నాడు. శరీర క్రియలకు హేతువు చేసుకుంటే మిగిలేది వారి జీవితాల్లో తీరనటువంటి నష్టమే. ఒక చిన్న ఉపమానం చెప్తాను. ఒక వ్యక్తి దగ్గర 2 చిలకలు ఉన్నాయంట. ఆ 2 చిలకలను కూడా చాలా చక్కగా పెంచుకుంటూ ఉన్నాడు ఈ యజమాను. ఒక పంజరాన్ని ఏర్పాటు చేశాడు. ఆ పంజరంలో ఆ చిలకలకు కావలసినటువంటి ఆహారాన్ని అంతా కూడా మరి పెడుతూ ఉండేవాడు. కావలసిన నీటిని, కావలసిన ఆహారాన్ని, కావలసినవన్నీ కూడా ఆ చిలకలకి ఇస్తూ ఉండేది. కానీ ఆ చిలకలకి మరి బయటికి వెళ్ళి స్వేచ్ఛగా ఎగిరేటటువంటి, స్వేచ్ఛగా జీవించే అవకాశం లేదు. కారణం ఏంటంటే ఒక పంజరంలో ఉన్నాయి ఆ చిలకలు. ఆ చిలకల్లో ఒక చిలక అంటుంది కదా, రెండవ చిలకతో అంటుంది, నాకు ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు నేను బయటికి వెళ్ళిపోయి స్వేచ్ఛగా బ్రతుకుతాను. మన యజమానుడు మనల్ని పంజరంలో బంధించి మనల్ని ఇలాగే ఉంచేస్తూ ఉన్నాడు. మనకు స్వేచ్ఛ లేదు, స్వతంత్రత లేదు, మనం ఎటు వెళ్ళాలంటే అటు అవకాశం లేదు. కాబట్టి నాకేదైనా అవకాశం కనుక వస్తే నేను ఈ పంజరంలో నుండి బయటికి వెళ్ళిపోయి స్వేచ్ఛగా ఉంటాను అనేటటువంటి మాట ఒక చిలక చెప్పింది. అయితే రెండవ చిలక మౌనంగా ఉంది. ఒకానొక సందర్భంలో ఆ యజమానుడు ఆ చిలకలకి మేత పెట్టి చిలక యొక్క ఆ గేట్ ఉంటుంది కదా, ఆ ద్వారం వేయటం మర్చిపోయాడు. ఆ ద్వారం వేయటం మర్చిపోయేసరికి అవకాశం దొరికింది అనుకుంది ఈ చిలక. ఒక చిలక అంది, నేను బయటికి వెళ్ళిపోతున్నాను, నువ్వు కూడా వస్తావా అని అంటే, లేదు, మన యజమానుడు మనల్ని బాగా చూసుకుంటున్నాడు, మనకు కావలసినవన్నీ కూడా ఇస్తున్నాడు, కావలసిన ఆహారాన్ని పెడుతూ ఉన్నాడు, కానీ నేను ఇక్కడే ఉంటానని ఒక చిలక అంటే, ఒక చిలక నువ్వెంత మూర్ఖురాలివి, నువ్వెంత అవివేకురాలివి, ఇదిగో అవకాశం వచ్చింది, మనం స్వేచ్ఛగా స్వతంత్రంగా బ్రతికే అవకాశం వచ్చింది, ఇంకా అతని కింద ఉండాల్సినటువంటి పని లేదు, నువ్వు వస్తే రా, లేకపోతే లేదని చెప్పి ఆ చిలక ఏం చేసింది చెప్పండి? ఆ చిలక బయటికి వెళ్ళిపోయి అలా ఎగురుకుంటూ వెళ్తున్నటువంటి ఆ సందర్భంలో ఒక కుర్రవాడు క్యాట్ బాల్ తీసుకొని ఏం చేశాడంటే, మరి గురి చూసి ఆ క్యాట్ బాల్లో రాయి పెట్టి కొడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే కొడుతూ ఉన్నాడో ఒక్కసారిగా రాయి పెట్టి కొట్టాడు. గురి చూసి కొట్టగానే ఈ చిలక్కి ఆ రాయి తగిలి పైనుంచి ఎగురుతున్నటువంటి చిలక అమాంతంగా కింద పడిపోయింది. ఎండ మండిపోతుంది, రక్తం కారుతూ ఉంది చిలకకి, ఎగరలేకపోతున్నటువంటి ఆ చిలక ఆ మండు టెండలో అలాగే పడిపోయి రెక్కలు ఈడ్చుకుంటూ అటు ఇటు కదలడానికి ప్రయత్నం చేస్తుంది, కానీ కదలలేకపోయింది. కొద్ది సమయం అయిన తర్వాత ఆ చిలక ప్రాణం కాస్త విడిచిపెట్టేసింది. చిలక చనిపోయింది. స్వతంత్రంగా బ్రతకాలనుకుంది, స్వేచ్ఛగా బ్రతకాలనుకుంది, మరి తన ఇష్టానుసారంగా జీవించాలి బయటికి వెళ్ళి అనుకుంది. కానీ ఏమైపోయింది చెప్పండి? అలాగ బ్రతకలేకపోయాను. ఎందుకు ఈ విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను అంటే, దేవుడు మనకు స్వతంత్రంగా బ్రతికేటటువంటి అవకాశాన్ని, భాగ్యాన్ని ఇచ్చాడు. ఏదైనా వనములో ఉన్నటువంటి ఆదాము అవ్వలకు కూడా దేవుడు మరి స్వతంత్రంగా బ్రతికే అవకాశాన్ని ఇచ్చాడు. మంచి ఏంటో చెడేంటో మరి వారు సొంతంగా నిర్ణయించుకునేటటువంటి అవకాశాన్ని ఇచ్చాడు. ఈరోజు ప్రభు మనకు కూడా అదే అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. కాబట్టి అవకాశం ప్రభు ఇచ్చినప్పుడు మనకివ్వబడినటువంటి అవకాశం ఏదైతే ఉందో, ఈ స్వేచ్ఛ ఏదైతే ఉందో, ఈ స్వతంత్రత ఏదైతే ఉందో,
దానిని శరీర క్రియలకు మీరు హేతువు చేసి కొనక ప్రేమ కలిగినటువంటి వారై జీవించండి. ప్రేమ కలిగినటువంటి వారై ఒకరికొకరు దాసులై ఉండండి అనేటటువంటి విషయాన్ని మరి భక్తుడైనటువంటి పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకివ్వబడిన స్వాతంత్ర్యాన్ని శరీర క్రియలకు హేతువు చేసుకుని కష్టాల గుండా వెళ్దామా, లేకపోతే ప్రభు ఇచ్చిన స్వాతంత్ర్యాన్ని సక్రమంగా వినియోగించుకొని సక్రమంగా దాన్ని సద్వినియోగం చేసుకుని ప్రభు ఇచ్చిన స్వేచ్ఛను స్వాతంత్ర్యాన్ని బట్టి ప్రభువులు ఆనందిస్తూ ముందుకు సాగుదామా? వాక్యంలో స్వతంత్రత అనేటటువంటి విషయాన్ని గురించి ఎన్నో మాటలు నేను మీకు చెప్పగలను. భక్తుడైనటువంటి యెహోషువ మరి వారు కనాను ప్రయాణం చేస్తూ ఉన్నారు, కనానులోనికి వెళ్తూ ఉన్నారు. ఆ సందర్భంలో యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనంలో ఆయన ఒక మాట అక్కడున్న ప్రజలతో చెప్తారు. ఆయన ఏమంటారు అంటే, యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచని ఎడల మీరు ఎవరిని సేవించెదరో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను మీరు సేవించెదరో అమోరీల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించదము. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తుడైనటువంటి యెహోషువ ఒక ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి అద్భుతమైనటువంటి దేవుని యొక్క సేవకుడు. అద్భుతంగా దేవుని చేత నడిపించబడుతున్నటువంటి ఈ యెహోషువ అంటున్నాడు, నది అద్దరిని మీ పితరులు సేవించారే, ఆ అమోరీల దేవతలను మీరు సేవించాలనుకుంటున్నారా? మీ ఇష్టం, సేవించుకోండి. మీరు ఎవరిని సేవింప కోరికనెనో నేనును నా ఇంటి వారును యెహోవాను మాత్రమే సేవించదము. తనకు స్వతంత్రత ఉన్నది, కానీ అతను అంటున్నాడు, ఏమంటున్నాడు చెప్పండి? నేను యెహోవాను మాత్రమే, నేను నా ఇంటి వారు యెహోవాను మాత్రమే సేవించదము అంటున్నాడు. భక్తుడైన పౌలు కూడా ఇదే మాట చెప్తాడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మీరు 6వ అధ్యాయము 12వ వాక్యాన్ని ఒకసారి చదవండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నియు చేయదగినవి కావు. చూడండి ఈ మాట, అన్నిటి యందు నాకు స్వతంత్రము కలదు కానీ అన్నియు చేయదగినవి కావు అంటున్నాడు. ఏదైనా చేయడానికి మనకు స్వతంత్రత ఉన్నది, స్వేచ్ఛ ఉన్నది, కానీ పౌలు అంటున్నాడు అన్నీ చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు కానీ నేను దేని చేత లోపరుచు కొనబడనొల్లను అంటూ ఉన్నాడు. ఏది కూడా నన్ను ఏలుబడి చెయ్యనియను అంటూ ఉన్నాడు. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదైతే మనలను లోపరుచుకుంటూ ఉందో ఆ లోపరుచుకునే దానికి మనం ఏమైపోతాం చెప్పండి? దాసులం అయిపోతాం, బానిసలం అయిపోతాం. కొంతమందికి కొన్ని రకాలైనటువంటి వాటికి బానిసలైపోతూ ఉంటారు. అది లేకుండా వారు ఉండలేరు, అది లేకుండా వారు జీవించలేరు. కొంతమంది మత్తుకు బానిసలైపోతూ ఉంటారు, కొంతమంది కొన్ని రకాలైన చెడు వ్యసనాలకు బానిసలై పోతూ ఉంటారు. కొంతమందికి చెప్పండి, మరి వారి జీవితాల్లో ఏదైతే మరి వారు అధికంగా ప్రేమిస్తారో, అధికంగా చేస్తూ ఉంటారో దానికి బానిసలైపోతారు. అది లేకుండా వారు ఉండలేరు పిల్లలు. కనుక దానికి బానిసలైపోతూ ఉన్నాయి. ఈరోజు వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, వాక్యంలో పౌలు భక్తుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అన్నిటిలో నాకు స్వతంత్రం ఉంది, అన్ని చేయడానికి స్వతంత్రత ఉంది, కానీ అన్నీ చేయదగినవి కావు. నిజమే, ఏది చేయదగినదో ఏది చేయదగినది కాదో దేవుని పిల్లలంగా మనం గుర్తించాలి. ప్రభు కొన్నిటిని చేయమన్నాడు, కొన్నిటిని చేయొద్దన్నాడు. ప్రభు కొన్నిటిని తినమన్నాడు, కొన్నిటిని తినొద్దన్నాడు. ఏది మనకు అపవిత్రత కలుగు చేస్తుందో, ఏది మనలను బలహీనపరుస్తుందో, ఏది మనలను దేవుళ్ళలో నుండి మరి లాగివేస్తుందో దాన్ని మనం చేయకూడదు.
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యంలో మనం ఒకసారి మీరు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట కూడా ఒకసారి చూడండి. యోహాను సువార్తలో ఉన్న మాట, యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం నుండి ఉన్న మాటలు ఒకసారి చదువుకుందాం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయనని చెప్పెను. వాక్యంలో తన శిష్యులతో, తను నమ్మిన యూదులతో ఆయన చెప్తూ ఉన్నారు, ఎవరైతే నా వాక్యమందు నిలిచిన వారో వారు నాకు శిష్యులయ్యుండి వారు సత్యమును గ్రహిస్తారు. దేవుని వాక్యాన్ని ఎవరైతే వారు మరి నమ్ముతారో, దేవుని వాక్యంలో ఎవరైతే నిలిచి ఉంటారో వారు సత్యాన్ని గ్రహిస్తారు. అప్పుడు అంటున్నాడు, సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయను. దేవుని వాక్యములో ఎవరైతే నిలిచి ఉంటారో, వాక్యానుసారంగా బ్రతకడానికి, వాక్యానుసారంగా జీవించడానికి తీర్మానం చేసుకొని వారి జీవితాలను కట్టుకుంటూ ఉంటారో వారిని సత్యము స్వతంత్రులుగా చేస్తుంది, స్వతంత్రులుగా చేస్తుంది. అప్పుడు వారు అంటూ ఉన్నారు, 33వ వచనంలో అంటున్నారు, వారు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూ ఎవనికి దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నారని ఆయనతో అనిరి. అందుకు యేసు, పాపం చేయి ప్రతివాడు పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడెల్లప్పుడూ ఇంటిలో నివాసం చేయడు, కుమారుడెల్లప్పుడూ నివాసము చేయను. కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులైందరు. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులయ్యందరు. అదేంటి నిజముగా స్వతంత్రులు అవటం ఏంటి? నిజంగా స్వతంత్రత రాలేదా ఇంకా నీకు? నిజంగా మనకి ఇంకా స్వతంత్రత రాలేదా అంటే కొంతమంది వ్యక్తిగతంగా వారి జీవితాల్లో స్వతంత్రత లేకుండానే మేము స్వతంత్రత కలిగి ఉన్నాం, నిజమైన స్వాతంత్ర్యాన్ని, నిజమైన స్వేచ్ఛను అనుభవిస్తున్నాం అనుకుంటున్నాను. ఒక వ్యక్తి నిజమైన స్వతంత్రాన్ని ఎప్పుడు అనుభవిస్తాడు? వాస్తవంగా మనిషిని దేవుడు చేసినప్పుడు యథార్థవంతులుగా చేశాడు. మనిషిని చేసినప్పుడు, మనిషిని సృష్టించినప్పుడు దేవుడు మనుషులను యథార్థవంతులుగా చేశాడని ప్రసంగి గ్రంథంలో మీరు 7వ అధ్యాయం 29వ వచనంలో మీరు చూస్తారు. దేవుడు నరులను చేసినప్పుడు యథార్థవంతులుగా చేశాడు, కానీ వారు వివిధమైన తంత్రములను కల్పించుకుంటూ ఉన్నారు. వివిధమైనటువంటి తంత్రాలు సాతానుడు చేసేటటువంటి ఆ మోసాలలో పడిపోయి ఏమైపోతున్నారంటే స్వతంత్రులుగా ఉండలేకపోతున్నారు. వాక్యంలో ప్రభు అంటున్నాడు, పాపము చేయి ప్రతివాడు పాపమునకు దాసుడు. ఒక వ్యక్తి ఎప్పుడు స్వతంత్రులుగా మార్చబడతారు అని అంటే, క్రీస్తులో ఎవరైతే ఆయన వాక్యానుసారంగా నడుచుకోవడానికి, వాక్యానుసారంగా జీవించడానికి తీర్మానం చేసుకుంటారో వారు దేవుని శిష్యులై ఉంటారు. అంత మాత్రమే కాదు, వారు సత్యమును గ్రహిస్తారు. ఎవరైతే సత్యాన్ని గ్రహిస్తారో ఆ సత్యము వారిని స్వతంత్రులుగా చేస్తుంది. సత్యము అనగా ఏంటంటే ప్రభు వారు అంటున్నాడు, యేసు నేనే మార్గమును, నేనే సత్యమును అంటాడు. కాబట్టి సత్యం అనగా యేసు ప్రభువే. 36వ వచనంలో అన్నాడు, కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉంటారు. కుమారుడు అని అంటే ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కుమారుడు లేని వారికి, పుత్రులు లేని వారికి అపుత్రస్య గతిర్నాస్తి అని అంటారు. అంటే పుత్రులు లేని వారికి గతులు లేవు. నిజంగా పుత్రులు లేకపోతే గతులు లేవా అని అంటే, వాస్తవంగా మనం ఆలోచన చేస్తే పుత్రుడు, కుమారుడు అని అంటే ఎవరంటే, కు అంటే కుచ్చితముల నుండి, మారుడు అంటే విడిపించువాడు.
కుచితముల నుండి విడిపించువాడు. కుచితములు అంటే పాపములు, దోషములు. ఎవరైతే పాపముల నుండి విడిపిస్తారో, ఎవరైతే దోషముల నుండి విడిపిస్తారో ఆ విడిపించేటటువంటి వాడే కుమారుడు. ఆ కుమారుడిగా 2020 సంవత్సరాల క్రితం యేసు క్రీస్తు ప్రభుల వారిగా దేవుడే నరావతారిగా ఈ లోకంలోనికి అరుదించారు. కృపా సత్య సంపూర్ణుడిగా అరుదించారు. కాబట్టి ఆయన కుమారుడిగా ఈ లోకంలోనికి వచ్చాడు. సత్యములో ఎవరైతే నిలిచి ఉంటారో వారిని కుమారుడు ఏం చేస్తారంటే స్వతంత్రులుగా చేస్తారు. 36వ వచనం అదే మనకు తెలియజేస్తుంది. నిజముగా మీరు స్వతంత్రులై ఉంటారు. ఎప్పుడు? కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల. యేసు క్రీస్తు అనబడేటటువంటి కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల నిజముగా స్వతంత్రులై ఉంటారు. నిజమైన స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తారు. స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నాం మనం నిన్న. స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నాం. 74వ స్వాతంత్ర దినోత్సవం. 74 సంవత్సరాలైంది మనకు స్వాతంత్ర్యం వచ్చి. ఈరోజు మనిషికి స్వాతంత్ర్యం ఉన్నదా? నిజమే, వాస్తవంగా అన్నీ చేయడానికి స్వాతంత్ర్యం ఉన్నది. కానీ దేవుని వెంబడించుతూ దేవుని అనుసరించేటటువంటి క్రీస్తులో ఉన్నటువంటి వారు నిజంగా ఆయన ద్వారా నిజమైన స్వాతంత్ర్యాన్ని అనుభవించగలుగుతారు. నిజమైనటువంటి స్వాతంత్ర్యం ఎలాగ ఉంటుంది? నిజమైన స్వాతంత్ర్యం కలిగినటువంటి వ్యక్తులు ఎలాగ ఉంటారు? ఈరోజు నిజంగా మనం స్వాతంత్ర్యాన్ని కలిగి ఉన్నామా? నిజంగా స్వేచ్ఛ అనుభవాల్లో మనం ఉన్నామా లేమా అనేది ఒకసారి ఆలోచన చేయాలి. నిజంగా స్వతంత్రత కలిగి ఉంటే ఆ వ్యక్తులు ఎలాగ ఉంటారో ఒక 3 లేక 4 మాటలు క్లుప్తంగా నేను మీకు చెప్పి ఈ సందేశాన్ని ముగిస్తాను. నిజమైనటువంటి స్వతంత్రత కలిగినటువంటి వ్యక్తులు ఎలాగుంటారంటే, నెంబర్ 1, వారు ఆత్మానుసారంగా నడిపించబడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం కదా. మీరు రోమాపత్రిక 8వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకోండి. అక్కడ వ్రాయబడి ఉంటుంది, ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఎందురు. దేవుని ఆత్మ చేత నడిపించబడిన వారు దేవుని కుమారులై ఉంటారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజమైనటువంటి స్వాతంత్ర్యం అనేది ఆత్మానుసారంగా మనలను జీవించేటట్టుగా చేస్తుంది. ఈరోజు ఈ మాట నేను మీకు చెప్తున్నప్పుడు నిజముగా మనం దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నామా లేక మనుషుల మాయోపాయముల చేత నడిపించబడుతున్నామా? లేక మన ఇష్టానుసారంగా మనం నడిపించబడుతున్నాం? వేటి చేత, దేని చేత మనం నడిపించబడుతున్నాం? దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడతారో వారు దేవుని కుమారులుగా ఉంటారు. చాలామంది ఈ లోకంలో జీవిస్తున్నటువంటి సందర్భంలో మనుషులు వేటి చేతనో ఎవరి చేతనో మనుషులు నడిపించబడుతున్నటువంటి పరిస్థితులు మనం గమనిస్తున్నాం. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో మీకు అందరికీ తెలిసినటువంటి ఒక వ్యక్తి, అతన్నే మనం చిన్న కుమారుడు లేక తప్పిపోయినటువంటి కుమారుడు అంటాం. లూకా సువార్త 15వ అధ్యాయంలో ఈ చరిత్ర మనకు తెలుసు. ఈ లూకా సువార్త 15వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ వ్యక్తి, ఈ చిన్న కుమారుడు తన తండ్రి దగ్గర తనకు రావాల్సిన ఆస్తిని తీసుకొని ఆయన దూరదేశానికి వెళ్ళిపోయాడు. దూరదేశానికి వెళ్ళిపోయి మరి అతడు దుర్వ్యాపారము చేత తన ఆస్తి అంతా కూడా పాడు చేసుకున్నాడని వాక్యంలో వ్రాయబడి ఉంది. ఇతను ఎలాగ నడిపించబడ్డాడు? దేవుని ఆత్మచేత నడిపించబడ్డాడా అని అంటే కానే కాదు ప్రియులారా. అతడు తనకున్నటువంటి స్వాతంత్ర్యాన్ని, తండ్రి దగ్గర తనకున్నటువంటి స్వేచ్ఛను అతడు శరీర క్రియలకు హేతువు చేసుకుని అతడు దుర్వ్యాపారము చేత నడిపించబడ్డాడు. అతడి దుర్వ్యాపారం వల్ల చివరికి ఆస్తంతా పోగొట్టుకుని శారీరకంగా ఆరోగ్యాన్ని కోల్పోయి, శారీరకంగా మనశ్శాంతిని కోల్పోయి, నెమ్మదిని కోల్పోయి, అన్నీ పోగొట్టుకున్నవాడిగా, ఏమీ లేనివాడిగా, అన్నీ కోల్పోయిన వాడిగా కనిపిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలాగ నడిపించబడ్డాడు అంటే తనకున్న స్వాతంత్ర్యాన్ని స్వేచ్ఛగా అతడు ఏం చేశాడు అంటే అతడు తన యొక్క ఆలోచనకు అనుగుణంగా దుర్వ్యాపారము చేత నడిపించబడ్డాడు. ఈరోజు మనకున్న పరిస్థితులు, మనకున్నటువంటి మరి అనుభవాలు ఎలాగ ఉన్నాయి అనేది ఒకసారి ఆలోచన చేయబడి. ఆ చిన్న కుమారుడైతే
తనకున్నటువంటి సొంత జ్ఞానాన్ని బట్టి అతను నడిపించబడి ఈ శారీరక క్రియలకు హేతువు చేసుకుని వేశ్యలతో ఆస్తి అంతా తినివేసి అతడు తన ఆస్తి అంతా పోగొట్టుకున్నాడు. తండ్రి ఇచ్చిన ఆస్తిని పోగొట్టుకున్నాడు, తండ్రి ఇచ్చిన ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాడు, ఆహారానికి కూడా అతడు ముఖం వాచిపోయేటట్లుగా అతడు దిగజారిపోయినటువంటి పరిస్థితి. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, శారీరక క్రియలకు హేతువు చేసుకున్నటువంటి ఆ వ్యక్తి ఏమైపోయాడు అంటే అతడు లోకంలో అతడు చివరికి ఏమీ లేని రిక్తుడిగా మిగిలిపోయినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు మనం ఎలాగ నడిపించబడుతున్నాం? దేవుని ఆత్మచేత నడిపించబడితే వారు దేవుని కుమారులై ఉంటారు. బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తుల జీవితాలను మనం చూస్తున్నాం. దేవుని ఆత్మచేత రేపబడినటువంటి వ్యక్తులు దేవుని కొరకు బలమైనటువంటి సాధనాలుగా మారిపోయారు. కనుక శారీరక క్రియలకు హేతువు చేసుకున్నటువంటి వారి జీవితాలు చివరికి చాలా కష్టాలు గుండా మరి వారు ప్రయాణం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. చాలా నష్టపోవాల్సినటువంటి పరిస్థితులు కూడా వచ్చినాయి. సంసోను కూడా అలాగే తనకున్న స్వాతంత్ర్యాన్ని శారీరక క్రియలకు హేతువు చేసుకుని అతడు చివరికి ఏమైపోయాడు చెప్పండి? అతడు చివరికి తన ప్రాణాన్ని పోగొట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇలాగా అందుకని భక్తుడైనటువంటి పౌలు ఒక మాట అంటాడు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో ఓ చక్కటి మాట భక్తుడైనటువంటి పౌలు తెలియజేస్తున్నాడు. ఆ మాట చదువుకుందాం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. కనుక ఆత్మానుసారంగా ఈ లాక్డౌన్ పరిస్థితులను బట్టి, ఈ కరోనా పరిస్థితులను బట్టి చాలామంది వ్యక్తుల జీవితాలు ఆత్మీయంగా చల్లారిపోయినటువంటి స్థితిలో ఉన్నాయేమో. ఒకవేళ దేవుని మందిరం లేవు కదా, దేవుని ఆరాధనలు జరగట్లేదు కదా, మరి నా ఇష్ట ప్రకారంగా నేను నడిపించబడతాను, దేవుని వాక్యం లేదు, దేవుని మాటలు లేవు, దైవ సేవకులు అందుబాటులో లేరు, ఇలాగా మరి వేటి చేత మనం నడిపించబడుతున్నాం ఆలోచన చేసుకోవాలి. ఈరోజు మనం మన జీవితాల్లో ఆత్మానుసారంగా నడుచుకుంటే మనం శరీరేచ్ఛలు నెరవేర్చుకోలేం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజమైనటువంటి స్వాతంత్ర్యం ఒక వ్యక్తికి వచ్చింది అని అంటే అతడు ఆత్మానుసారంగా జీవిస్తాడు. రెండవది, నిజమైనటువంటి స్వాతంత్ర్యం కలిగినటువంటి వ్యక్తులు ఎలాగ ఉంటారు అని మనం ఆలోచన చేస్తున్నప్పుడు వాక్యంలో వ్రాయబడి ఉంటుంది, నిజమైన స్వాతంత్ర్యం కలిగినటువంటి వ్యక్తుడు ఎల్లప్పుడూ దేవుని కొరకు ప్రయాసపడేవారుగా ఉంటారు. దేవుని కొరకు ప్రయాసపడేటటువంటి వారుగా ఉంటారు. దయచేసి మీ పరిశుద్ధ గ్రంథాలని మత్తయి సువార్త 19వ అధ్యాయం 27వ వచనాన్ని నుండి ఒకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 27వ వచనం నుండి చదవండి. పేతురు ప్రభువైన యేసుక్రీస్తు వారితో అంటున్నాడు కదా, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించుతిమి గనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగగా. ఈ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం, పేతురు అంటూ ఉన్నాడు ప్రభువుతో, మేము సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నామయ్యా. నిజమే, ఎవరైతే నిజమైనటువంటి స్వతంత్రులుగా ఉండాలి అని కోరుకుంటారో ఆ స్వతంత్రులు కుమారుడు వారిని స్వతంత్రులుగా చేస్తాడు. చేసినటువంటి వారు దేవుని కొరకే ప్రయాసపడేటటువంటి వారిగా ఉంటారు. పేతురు అంటున్న మాట, మేము సమస్తాన్ని విడిచిపెట్టి మరి నిన్ను వెంబడిస్తున్నాం, మాకేం దొరుకుతుంది అని ప్రభువారిని అడిగితే ప్రభువారు అంటూ ఉన్నాడు కదా 28వ వచనం, యేసు వారితో ఇట్లా నేను ప్రపంచ పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను
భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును. 100 రెట్లు పొందును. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇదియుగాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును. ప్రభు కొరకు ప్రయాసపడేటటువంటి వారుగా ఉంటారు. నిజమైనటువంటి స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తున్న వారు ఎవరంటే ప్రభు కొరకు ప్రయాసపడేటువంటి వారు. మన పనులు మనం చేసుకోవాలి, మన కార్యక్రమాలు చేసుకోవాలి, ఉద్యోగాలు, వ్యాపారాలు, వ్యవసాయం, చేతి పనులు, కూలి పనులు, మన పనులు, మన యొక్క కార్యాలన్నీ కూడా జరిగించుకోవాలి. అంతకంటే ప్రాముఖ్యంగా ప్రభు మనల్ని స్వతంత్రులుగా ఉండడానికి పిలిచాడు. పిలిచినటువంటి ఆయన కొరకు ప్రయాసపడేటటువంటి మనసు మనకుండాలి. నిజమైన స్వతంత్రులు ఎవరంటే ప్రభు కొరకు ప్రయాసపడేవారు, ప్రభు పనుల కొరకు ప్రయాసపడేవారు, ప్రభు కార్యాల కొరకు ప్రయాసపడేటటువంటి వారు నిజమైనటువంటి స్వతంత్రులు. వారికి ఏం దొరుకుతుంది? పేతురు అడిగాడు, అన్నీ విడిచిపెట్టి, సమస్తాన్ని విడిచిపెట్టి నేను వెంబడించాం కదా, మాకేం దొరుకుతుందంటే అప్పుడు ప్రభు అంటాడు, ఈ లోకంలో మీరు నా కొరకు, నా నామం కొరకు మీరు అన్నీ విడిచిపెట్టారు కాబట్టి మీలో ఉన్న ప్రతి వాడు కూడా 100 రెట్లు పొందుకుంటాడు. 100 రెట్లు పొందుకుంటాడు. ఇదే గాక నిత్య జీవమును స్వతంత్రించుకుంటాడు. నిత్య జీవమును స్వతంత్రించుకుంటాడు. నిత్య జీవం ఎక్కడ దొరుకుతుంది? ఈ లోకంలో ఇది తాత్కాలికమైన లోకం, అశాశ్వతమైన లోకం, శాశ్వతమైన లోకం ఒకటి ఉంది. పరిస్థితులు చాలా ప్రతికూలంగా మారుతూ ఉన్నాయి. మనం నిత్యము ఎన్నో మరణాలు మనం వింటూ ఉన్నాం, ఎన్నో భయంకరమైన వార్తలు మనం వింటూ ఉన్నాం. ఈ వార్తలన్నీ వింటున్నప్పుడు నీ మనసులో ఎక్కడో కలవరం కలగట్లేదా? నీ మనసుల్లో ఎక్కడ దేవుని గురించిన చింతన ఇంకా కలగపోతుంటే ఇంకా దేవుని మార్గంలోనికి నీవు రాలేదు, దేవుని కొరకు ప్రయాసపడలేదు, నిజమైన స్వాతంత్ర్యాన్ని అనుభవించడం లేదు అనేటటువంటి విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మాత్రమే కాదు, ఎవరైతే ఆయన కొరకు ప్రయాసపడతారో, ప్రయాసపడిన వారు ఈ లోకంలోనూ 100 రెట్లు ఫలం పొందుకుంటారు. అంత మాత్రమే కాదు, నిత్య జీవాన్ని కూడా వారు స్వతంత్రించుకుంటారు. కాబట్టి నిజమైన స్వాతంత్ర్యం కలిగిన వారు దేవుని కొరకు ప్రయాసపడతారు. పౌలు అంటాడు, పౌలు దేవుని పనిలో చాలా ప్రయాసపడ్డాడండి. అనేక సంఘాలు స్థాపించాడు, అనేక మందిని బలపరిచాడు, అనేక మందిని రక్షణలోనికి నడిపించాడు. కొరింథీ పత్రికలో సంఘాన్ని ఉద్దేశించి అంటూ ఉన్నాడు కదా, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము చివరి వచనం ఒకసారి చదువుకుందాం. 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులునై ఉండుడి. ప్రభునందు మీ ప్రయాస వ్యర్థం కాదని ఆయన తెలియజేస్తున్నాడు. మనం ఎరిగిన వారుగా ఉండాలి. మన ప్రయాస వ్యర్థం కాదని, మనకున్నటువంటి, మనం పడుతున్నటువంటి దేవుని కొరకైనటువంటి ప్రయాస, దేవుని కార్యాల నిమిత్తమైనటువంటి ప్రయాస, దేవుని పని కొరకు నువ్వు ఎంత తపన పడతావో నిన్ను గురించి దేవుడు అంతగా తపన పడతాడని చెప్పడానికి దేవుని సేవకునిగా నేను సంతోషిస్తూ ఉన్నాను. దేవుని కొరకు, దేవుని పని కొరకు, దేవుని కార్యాల కొరకు, దేవుని యొక్క రాజ్యం కట్టబడడానికి నీవెంతగా ప్రయాసపడుతుంటావో, ప్రయాసపడినటువంటి నీకు 100 రెట్లు ఫలాన్ని దేవుడు దయచేయునుగాక. 100 రెట్లు ప్రతిఫలాన్ని ప్రభు కలుగజేయునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని వింటుండగానే మనందరం కూడా మనం స్థిరులుగా, కదలని వారుగా ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండే కృప దేవుడు మనకు అనుగ్రహించాలని మనందరం ప్రార్థన చేయాలి. పరిస్థితులు ప్రతికూలంగా మారొచ్చు, పరిస్థితులను బట్టి కదిలిపోవద్దు. ఒకవేళ కలిగిన అనారోగ్యాన్ని బట్టి, కలిగినటువంటి ఆర్థిక ఇబ్బందులను బట్టి, కలిగినటువంటి ప్రతికూలతలను బట్టి ఎక్కడైనా కదిలిపోతున్నావా? నీ విశ్వాసాలు ఎక్కడైనా కదిలిపోతున్నావా? దేవునిలో నిలిచి ఉండకుండా ఎక్కడైనా కదిలిపోతున్నావా? ఒకవేళ కదిలిపోతూ ఉంటే వాటిని బట్టి కదలక స్థిరులుగా ఉండి మీరు ప్రభు కార్యాభివృద్ధి అంటూ ఎప్పటికీ ఆసక్తులనై ఉండండి. ఆసక్తి ఉండాలి. ప్రభు కార్యాల కొరకు ఆసక్తి, దేవుని కార్యాల నిమిత్తమైనటువంటి ఆసక్తి. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కార్యాలను మనం చూసుకోవడానికి సమయం ఉంటుంది, కానీ దేవుని కార్యాలను చూడడానికి, దేవుని పనులను చూడడానికి, దేవుని యొక్క సన్నిధిని
మనం ఏదైతే దేవుని కొరకు, దేవుని రాజ్యం కొరకు మనం చేయగలుగుతామో ఆ కార్యాలను చేయగలిగితే ప్రభు ఈ లోకంలోనికి ప్రతిఫలం ఇస్తాడు. అలాగే నిత్య జీవాన్ని స్వతంత్రించుకునే కృపను దయచేస్తాడు. కనుక ఈరోజు నిజమైనటువంటి స్వతంత్రాన్ని అనుభవించేటటువంటి వ్యక్తులు, ఒకటి ఆత్మానుసారంగా వారు నడుచుకుంటారు, రెండవది ప్రభు కార్యాల కొరకు వారు ప్రయాసపడేవారిగా ఉంటారు. 3 నెంబర్ 3, ఎవరైతే నిజమైన స్వతంత్రాన్ని అనుభవిస్తున్నారో వారు ఎలాగ ఉంటారు అని అంటే వారు దేవుని చిత్తానికి పరిమితమై ఉంటారు. ఒకసారి ఎఫెసీ పత్రికలోనికి రండి, 5వ అధ్యాయం 17వ వచనం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఈ వాక్యంలో భక్తుడైనటువంటి పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ ఆయన అంటూ ఉన్నాడు, చదవండి. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. ఈ వాక్యంలో భక్తుడైన పౌలు చెప్తున్న మాట, మీరు అవివేకులుగా ఉండొద్దు, ప్రభు యొక్క చిత్తమేమిటో మీరు గ్రహించుకోండి అని అంటూ ఉన్నారు. కనుక ఈ పౌలు చెప్తున్నటువంటి మరి మాటలు మీరు ఆ పై వచనాల్లో మీరు చూస్తే, పౌలు ఆ రోజుల్లోనే చెప్పాడు, 15వ వచనం, దినములు చెడ్డవి. చెప్పండి, దినములు చెడ్డవి. ఎటు నుంచి ఏ చెడు వస్తుందో తెలియదు కదా. ఈ రోజుల్లో ఉన్న పరిస్థితులు అవే. ఈ కరోనా ద్వారా అనేక మంది వణికిపోతున్నారు. అనేక మంది హాస్పిటల్స్లో కూడా చాలామంది చాలా ఇబ్బందులు పడుతున్నవారు, చాలామంది మేము అసలు తిరిగి ఇంటికి వస్తామో రామో అనేటటువంటి వారు ఉన్నారు. అటువంటి చెడ్డ దినాలు, అపాయకరమైనటువంటి పరిస్థితులు. కనుక మనం ఎలాగ ఉండాలంటే అవివేకులుగా ఉండొద్దు, వివేకం కలిగినటువంటి వ్యక్తులుగా ఉండాలి. వివేకంగా కలిగి ఉండి ప్రభు చిత్తమే, దేవుని చిత్తమేంటో, మన పట్ల దేవుని ఉద్దేశం ఏంటో, మన పట్ల దేవుని ఆలోచన ఏంటో, మన పట్ల దేవుని యొక్క చిత్తమేంటో తెలుసుకొని మనం ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. పిల్లలు దేవుని చిత్తానికి పరిమితం అవుతారు నిజమైన స్వతంత్రులు. కనుక ఈరోజు దేవుని చిత్తానుసారంగా నడిపించబడితే అది మన జీవితానికి చాలా మేలు. చాలామంది భక్తి చేస్తున్నారు, చాలామంది ప్రార్థనలు చేస్తున్నారు, చాలామంది దేవుని దగ్గర మరి అంగలారుస్తున్నారు, మొరపెడుతున్నారు. ఈ రోజుల్లో మనం చేయాల్సింది ఏంటంటే, అనేక మంది యేసుక్రీస్తు ప్రభు ఒక మంచి మాట చెప్పారు. ఆ మాట కూడా చదువుకుందాం. మత్తయి సువార్తలో ఆ మాట ఉంది. మత్తయి సువార్త 7వ అధ్యాయము 22వ వచనం, 21 నుంచి చదువుకుందాం. ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఈ వాక్యాలను మీరు గమనిస్తున్నారా? ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించుడు కానీ పరలోకమందున్న తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశిస్తాడు. కనుక తండ్రి చిత్త ప్రకారం చేసేటటువంటి వారుగా మనం ఉండాలి అని ప్రభు కోరుకుంటున్నాడు. దేవుని చిత్తం ఏంటో తెలుసుకో, అవివేకులుగా ఉండొద్దు. ఇంతవరకు తెలుసో తెలియక, తెలిసి కూడా అవివేకంగా ప్రవర్తించేవేమో. వివేకం కలిగి దేవుని వెదికే అనుభవాలకు రావాలని ప్రభు కోరుకుంటున్నాడు. అదే కదా 14వ కీర్తన 2వ వాక్యంలో అంటాడు, చదవనవసరం లేదు కానీ, వివేకం కలిగి దేవుని వెతుకు వారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి నరులను ఏం చేస్తున్నాడంట, పరిశీలించుచు ఉన్నాడు. కనుక వివేకం కలిగి దేవుని వెతికేటటువంటి అనుభవాల్లోనికి మనం ఉండాలి. దేవుని చిత్తాన్ని చేసేటటువంటి వ్యక్తులంగా మార్చబడాలని కోరుకున్నాం. ప్రభు ఈరోజు ఒకవేళ దేవుని చిత్తానికి విరోధంగా వెళ్ళి, దేవుని ఆలోచనలకు విరోధంగా వెళ్ళి ఒకవేళ నష్టపోయి కష్టాలు గుండా ప్రయాణం చేస్తుంటే ఈరోజు ప్రభు దగ్గర మోకాళ్ళుని, ప్రభువా నీ చిత్తానుసారంగా నడుచుకుంటానయ్యా, ఈరోజు నీ సేవకుల ద్వారా నాతో మాట్లాడావు ప్రభువా, ఇంతవరకు నీ చిత్తానుసారంగా నేను నడుచుకోలేకపోయాను, నీ ఆలోచన నా జీవితంలో నడుచుకోలేకపోయానయ్యా, ఎక్కడి నుంచి అయినా నీ చిత్తానుసారంగా నేను నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తాను, నేను నడుచుకుంటాననే ఒక తీర్మానంతో కనుక నీవు ముందుకు సాగగలిగితే ఖచ్చితంగా నా దేవుడు
యుగ యుగాలు నిలిచిపోయే కృపనిస్తాడు. పరలోక రాజ్యంలో ప్రవేశించే భాగ్యాన్ని ఇస్తాడు. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచించలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు ఆయన అంటున్నాడు, నేను మిమ్మల్ని ఎన్నడూనూ ఎరుగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. అక్రమము చేసేటటువంటి వారు, ప్రభు చిత్తాన్ని చేయకుండా, ప్రభు ఆలోచనలకు అనుగుణంగా నడవకుండా ఎవరైతే ఉంటున్నారో వారిని అంటున్నాడు, అక్రమము చేయవర్లారా నా యొద్ద నుండి తొలగిపోండి, మీరెవరో నాకు తెలియదంటాడు. కనుక ఇకనైనా ఇప్పటి నుండి అయినా ప్రభు సన్నిధిలో, ప్రభు చేతుల్లో పెట్టుకుని ప్రభు చిత్తానుసారంగా నడవడానికి ఒక మంచి తీర్మానంతో, ఒక మంచి నిర్ణయంతో గనక మీ జీవితాలను నడిపించుకొనగలిగితే నిజముగా మీరు స్వతంత్రులై ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగా. ప్రియమైన దేవుని పిల్లలారా, వాక్యం వింటున్న దేవుని జనాంగమా, స్నేహితులారా, వాక్యంలో ప్రభు వారే మనతో మాట్లాడుతున్నాడు. దేవుని చిత్తానికి పరిమితం అవ్వాలి. దేవుని ఆలోచనలకు పరిమితమైతే మన జీవితాలు దీవెనకరంగా ఉంటాయి, ఆశీర్వాదకరంగా ఉంటాయని చెప్పడానికి దేవుని సేవకునిగా నేను సంతోషిస్తున్నాను. వాక్యంలో ఇంకా అనేక విషయాలు ఉన్నాయి, కానీ అవన్నీ నేను చెప్పబోట్లేదు. మరో మాటను కూడా చెప్పి నేను ఈ సందేశాన్ని ముగిస్తాను. నిజమైన స్వాతంత్ర్యం కలిగినటువంటి వ్యక్తులు ఎలాగ ఉంటారు అని అంటే, వారు దీర్ఘశాంతము కలిగి ఉంటారు. వారు దీర్ఘశాంతము. వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. రోమపత్రిక 8వ అధ్యాయం 18వ వాక్యం. రోమపత్రిక 8వ అధ్యాయం 18వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాను అని మరి వాక్యంలో భక్తుడైనటువంటి పౌలు ద్వారా మాట్లాడుతూ, ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట. ఆ మహిమలోనికి మనం ప్రవేశించాలంటే, ఆ మహిమ రాజ్యంలోనికి చేరుకోవాలంటే, మహిమ కలిగినటువంటి ఆ సంఘములో సాక్షి సమూహంగా మనము కూడా ఉండాలి అని అంటే, మనము దీర్ఘశాంతము కలిగిన వారమై ఉండాలి. ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని వాటిని సహించుకునేటటువంటి మనసు మనకు ఉండాలి. సహించుకునేటటువంటి మనసు. ఒకచోట అంటాడు కదా భక్తుడే, ఎవరైతే సహించిన వారు ఉన్నారో సహించిన వారే ధన్యులు అనుకుంటుని అంట. సహించిన వారు ఎవరంట? ధన్యులు అంట. కనుక ఈరోజు మనకు కలిగినటువంటి మరి పరిస్థితిని బట్టి మనం దీర్ఘశాంతం కలిగిన వారమై ఉన్నప్పుడు మనం నిజముగా స్వతంత్రులం. కొంతమంది చీటికి మాటికి ఏమైపోతుంటారంటే ఓర్చుకోలేరు, తట్టుకోలేరు. ఎవరైనా ఒక మాట అంటే తట్టుకోలేరు. ఎవరైనా ఒక మాట అంటే తట్టుకోలేరు. ఎవరైనా నేను మీద ఏదైనా ఒక నింద వేస్తే తట్టుకోలేరు. నిజమే, నిందలు, అవమానాలు, కలిగేటటువంటి శ్రమలు, ఇబ్బందులు, ఇవి ఏవి కలిగినా మనం దీర్ఘశాంతం కలిగిన వారమై, లాంగ్ సఫరింగ్ అంటే, లాంగ్ సఫరింగ్ అంటే సహించుకోవటం. కాబట్టి ఎవరైతే సహించుకుంటారో, దీర్ఘశాంతం కలిగి ఉంటారో వారు ఆత్మఫలములు కలిగిన వారిగా ఉంటారు. వాక్యంలో మనం చూస్తాం, గలతీ పత్రికలోనే ఆత్మఫలాల్లో ఒక ఫలం, ఈ ఫలం దీర్ఘశాంతము కలిగినటువంటిది. ఆ ఆత్మఫలముతో ఎవరు నడిపించబడతారో ప్రియులరా, వారు నిజముగా స్వతంత్రులై ఉంటారు. వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఈరోజు మనందరికీ ఒక మాదిరి ఏంటంటే, మనం ఎవరినో మాదిరిగా పెట్టుకోవటం కాదు. సాక్షాత్తు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే మనకు గొప్ప మాదిరి. ఆయన అన్నిటినీ సహించుకున్నాడు. ఆయన కలగబోయేటటువంటి మహిమ కొరకు, ఆయన పొందబోయేటటువంటి మహిమ రాజ్యం కొరకు ఆయన ఈ లోకంలో ఉన్నటువంటి శ్రమలు అన్నిటినీ సహించుకున్నాడు. ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగిన కావని ఆయన గుర్తించి ఆయన శరీరంలో శ్రమపడ్డాడు. ఆయనకు ఆకలి అంటే ఏంటో తెలుసు, ఆయనకు దాహం అంటే ఏంటో తెలుసు, ఆయనకు బాధ అంటే ఏంటో తెలుసు, ఆయన కన్నీరు అంటే ఏంటో తెలుసు, ఆయనకు నిద్ర అంటే ఏంటో తెలుసు, ఆయన కష్టం అంటే ఏంటో తెలుసు, ఆయన వెలివేయబడటం అంటే ఏంటో తెలుసు, ఆయన నిందించడం అంటే ఏంటో తెలుసు, తరమబడటం అంటే ఏంటో తెలుసు,
ఆయన రక్తాలు కారడం అంటే ఆయన ఏంటో తెలుసు ప్రియులారా. ఈరోజు వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఈరోజు ఆయన అన్నింటినీ సహించుకున్నాడు కనుక మనందరము కూడా ఆయన పిల్లలుగా మార్చబడి ఆయన మనల్ని స్వతంత్రులుగా చేసిన అనుభవాల్లోనికి మనం వచ్చాం. వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, కుమారుడు మరి మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. కనుక స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడ్డాం. మరలా ఈ స్వతంత్రాన్ని, దేవుడిచ్చిన ఈ స్వతంత్రాన్ని శారీరక క్రియలకు హేతు చేసుకో. ఒకసారి పరసంబంధమైన వరాన్ని రుచి తర్వాత మరలా శారీరక క్రియలకు హేతువు చేసుకొని మీ జీవితాన్ని నష్టపరుచుకోవద్దు. మీ జీవితంలో కష్టాలు పాల్గొవద్దు. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, నిజమైనటువంటి స్వతంత్రాన్ని అనుభవించడానికి నీవు పిలువబడ్డావని గుర్తించి ఆ నిజమైన స్వతంత్రత కలిగిన వ్యక్తులు ఎలాగ ఉంటారో నేను మీకు చెప్పాను. నిజమైన స్వతంత్రత కలిగినటువంటి వ్యక్తులు 1 ఆత్మానుసారంగా నడిపించబడతారు, 2 దేవుని కొరకు ప్రయాసపడతారు. నిజమైన స్వతంత్రత కలిగిన వారు దేవుని చిత్తానికి వారు నెరవేర్చేవారుగా ఉంటారు. 4 నిజమైన స్వతంత్రత కలిగినటువంటి వ్యక్తులు దీర్ఘశాంతము కలిగి ఉంటారు. ఈ అనుభవాలన్నీ మన ప్రభువైన యేసుక్రీస్తులో ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారే మనకు ఒక గొప్ప మాదిరిగా ఉన్నప్పుడు ఆయన ముందు పెట్టుకుని మనం గనక ముందుకు సాగగలిగితే ఆయన ఖచ్చితంగా మన జీవితాలను దీవెనకరంగా మారుస్తాడు. స్వేచ్ఛగా స్వతంత్రంగా ఈ లోకంలో మనం బ్రతుకుతూ అనేక మందికి దీవెనకరంగా మార్చబడినట్లుగా మీరు కూడా మరి ఒక తీర్మానంతో నేను కూడా ఇక్కడ నుండి ఆత్మానుసారంగా నేను నడిపించబడతానే. ఈ పరిస్థితులన్నీ చూస్తున్నప్పుడు నిజంగా నేను ఏ రీతిగా నడిపించబడుతున్నానో, ఇంతవరకు నా స్వచిత్తానికి నడిపించబడ్డాను, కానీ ఇక్కడ నుండి నేను ఆత్మానుసారంగా నడిపించబడతాను. ఈరోజు ఇంతవరకు కూడా నేను నా కార్యాల కొరకు వెంపర్లాడాను, కానీ దేవుని కార్యాల కొరకు నేను ప్రయాసపడతాను. ఎంతవరకు నా చిత్తాన్ని నెరవేర్చుకున్నాను, కానీ ఇక నుండి దేవుని చిత్తాన్ని నెరవేర్చుకుంటానయ్యా. ఎంతవరకు నాలో ఓపిక లేదు, సహనం లేదు, చిన్న నింద వచ్చిన చిన్న కష్టం వచ్చిన తట్టుకోలేకపోయాను, కానీ ఇక నుంచి దీర్ఘశాంతం కలిగి నీ కొరకే బ్రతుకుతానయ్యని ఒక తీర్మానంతో కనుక ముందుకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా ప్రభు ఇచ్చే స్వాతంత్ర్యతను మనం అనుభవించగలుగుతాం. స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నటువంటి మన జీవితాల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభు యొక్క శిష్యులుగా నిజమైనటువంటి స్వతంత్రతను మనం అనుభవిస్తూ ఆ దేవుని రాజ్యానికి ఎత్తబడే గుంపులో ఉండేటటువంటి అనుభవాల్లోనికి నీవు రావాలనే దేవుని సావుకునిగా ఈ చిన్న సందేశాన్ని మీకు తెలియజేశాను. ఒక తీర్మానంతో దేవుని కొరకైనటువంటి ప్రయాసతో నీవు నడిపించబడి ఆత్మీయంగా నడిపించబడి ముందుకు సాగు. పరిస్థితులను చూసి కదిలిపోవద్దు, స్థిరంగా ఉండు, కదలని వారంగా ఉండు, ప్రభు కార్యాభివృద్ధి అందు ఆసక్తి కలిగి ఉండు. ఖచ్చితంగా దేవుడు నేను దీవిస్తాడు. తల్లు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం. అందరూ తల్లు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం. ఎంతవరకు విన్న వాక్యాన్ని బట్టి అందరూ కూడా 2 నిమిషాలు అందరూ కూడా ప్రార్థనలో నాతో కూడా కలిసి ఏకీభవించండి. విన్న ఈ మాటలన్నింటిని బట్టి ప్రభువే మనతో మాట్లాడాడు. స్వతంత్రులుగా ఉండడానికి మీరు పిలువబడ్డారు. ఈ స్వాతంత్ర్యాన్ని శారీరక క్రియలకు హేతువు చేసుకోవద్దు. ప్రేమ కలిగిన వారే ఒకరినొకరు దాసులుగా ఉండండి అని ప్రభు మాట్లాడాడు. నిజమే కదా, ప్రభు స్వతంత్రులుగా ఉండడానికి ప్రభు మనల్ని పిలిచాడు. అన్నీ చేయడానికి నాకు అవకాశం ఉంది, కానీ అన్నీ చేయదగినవి కావు అని అంటున్నాడు పౌలు. నిజమే కదా, అనేక మంది వారికి ఉన్న స్వాతంత్ర్యాన్ని దుర్వినియోగం చేసుకొని కష్టాలు పాలయ్యారు. స్వేచ్ఛగా బ్రతకాలనుకొని దుర్వ్యాపారం వల్ల నడిపించబడ్డారు. కానీ మన జీవితాల్లో ప్రభు ఒక నిజమైన స్వాతంత్ర్యాన్ని అనుభవించాలని ఆయనే మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ఆ నిజమైన స్వతంత్ర్యాన్ని మన జీవితాల్లో అనుభవిస్తూ సాగగలిగే కృప ప్రభు మనకు అనుగ్రహించినట్లుగా, అవునయ్యా మా జీవితంలో ఆత్మానుసారంగా మేము నడిపించబడతామయ్యా, నీ కార్యాల కొరకైనటువంటి ప్రయాసం మేము కలిగి ఉంటాం ప్రభువా. ఓ ప్రభువా, మా జీవితాల్లో నీ చిత్తానికి మేము పరిమితం అవుతామయ్యా, దీర్ఘశాంతం కలిగి మా జీవితాలు నడిపించుకుంటాం ప్రభువా అని ఒక తీర్మానంతో కనుక ఇక్కడి నుంచి నువ్వు ముందుకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా నిజ స్వాతంత్ర్యాన్ని
మనం అనుభవిస్తాం. ప్రార్థన. తల్లు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేస్తున్నాయి. దయాళుడైన మా కన్న తండ్రి, మహోన్నతుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఎంతవరకు విన్న మాటలన్నింటిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. విన్న ఈ మాటలన్నీ మా వినికిళ్ళు మీరు దీవించండి. ఈ జరిగినటువంటి ఆరాధన మీరు ఎంతవరకు ఆశీర్వాదకరంగా జరిగించారు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఆయన పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా, కీర్తన భాగం ద్వారా మీ నామాన్ని గనపరచు. అయ్యా, నీ వాక్య భాగం నుంచి కూడా ఈరోజు మాతో మాట్లాడిన నీ అమూల్యమైనటువంటి వాక్కుల కొరకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. స్వతంత్రులుగా ఉండడానికి మమ్మల్ని పిలిచారు అనేటటువంటి ఓ చక్కటి అంశాన్ని మాతో మాట్లాడారు. నిజమే ప్రభువా, ఈ స్వాతంత్ర్యాన్ని మేము శారీరక క్రియలకు హేతు చేసుకోనకుండా ఆత్మీయంగా మేము నడిపించబడుతూ ఎల్లప్పటికీ కూడా ఓ తండ్రి నీ కార్యాభివృద్ధి అందు ఆసక్తి కలిగి ఉండే భాగ్యాన్ని మాకందరికీ మీరు దయచేయండి దేవా. నీ చిత్తానికి పరిమితమయ్యే భాగ్యాన్ని దయచేయండి. స్వచిత్తాలని ప్రభావ మేము పక్కన పెట్టి ఓ నీ ఇష్టానుసారంగా, నీ చిత్తానుసారంగా నడిపించబడి నీ ఉన్నతమైనటువంటి బహుమానాన్ని పొందుకునే భాగ్యం దయచేయండి. దీర్ఘశాంతం కలిగి, ఓర్పు సహనాలు కలిగి ఆయన మా జీవితాలు నడిపించబడడానికి సహాయం చేయండి ప్రభా. మా కొరకై మీరు సహించుకున్నారు, మా కొరకై మీరు దెబ్బలు తిన్నారు, మా కొరకై మీరు నిందించబడ్డారు, మా కొరకై అవమానాలు పొందారు, మా కొరకై శ్రమలను సహించారు, అవమానాన్ని నిర్లక్ష్య పెట్టారు దేవ, సిలువను సహించారు ప్రభువా. అందుకొరకై నీకు స్తోత్రాలు తండ్రి. మా నిమిత్తమే కదయా మీరు దెబ్బలు తిన్నారు, మా నిమిత్తమే కదయా కల్వరి సిలువలో మీ రక్తాన్ని కార్చారు, మీ ప్రాణాన్ని పెట్టారు. వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీకు ఆయాసం కలిగించేటటువంటి మార్గాలు ఎవరిలో లేకుండా ప్రభువా అయా నీ చిత్తానుసారంగా నడిపించబడడానికి సహాయం చేయండి. ఈరోజు జరిగిన ఆరాధనలో మాతో కూడా ఉన్నందుకు స్తోత్రాలు ప్రభు. ప్రపంచంలో భయంకరమైనటువంటి ఈ వైరస్ అనేది చాలా దాడి చేస్తుంది ప్రభువా. ఈ ప్రపంచం మీద ఉన్నటువంటి ఈ ప్రతికూలతలన్నీ కూడా యేసు నామములో మార్చబడునుగా కానీ మేము ప్రార్థన చేస్తున్నాం దేవా. మీ కార్యాలు మీరు జరిగించుకోనండి దేవా. అయినా గొప్ప కార్యాలు జరిగించండి. అనేకమైన వైద్యశాలల్లో నైనా డాక్టర్లు ఎంతోమంది వారి ప్రాణాలు పణంగా పెట్టి సేవ చేస్తున్నటువంటి డాక్టర్ల కొరకు ప్రార్థన చేస్తున్నాం, వైద్య సిబ్బంది కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు, రోగులుగా ఉండి వైద్యశాలలో ఇబ్బందులు పడుతున్నటువంటి అనేక మంది ప్రాణాలతో పోరాడుతున్న వారు ఉన్నారు ప్రభు. అటువంటి వారందరినీ మీరు కనికరించండి, సహాయం చేయండి దేవా. వారి జీవితంలో మరొక అవకాశాన్ని దయచేయండి. వారు కూడా నేను తెలుసుకోవడానికి సహాయం చేయండి. వారు ప్రభు త్వరగా కోలుకొని మరలా నేను స్తుతించడానికి సహాయం చేయండి. మా సంఘాల్లో మాకున్నటువంటి మా కుటుంబాల్లో ప్రభు, అలాగే నైనా నీ యొక్క సంఘ బిడ్డలందరినీ మీరు దీవించండి, పేరు పేరున మీరు ఆశీర్వదించండి. పేటేరు పోటు మీదలో జరుగుతున్న పరిచర్లను మీరు ఆశీర్వదించండి. ప్రత్యేకంగా సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని ప్రభు మీరు ఆశీర్వదించండి. మా ప్రాంతాల్లో, మా పట్టణాల్లో నీ కనికరాన్ని చూపించండి దేవా, సహాయం చేయండి. ప్రాముఖ్యంగా రానున్న దినాల్లో నిరాకడ కొరకు సిద్ధపడుతూ నీ రాజ్యాన్ని కడుతూ అనేక మందికి దీవెనకరంగా ఉండగలిగేటటువంటి భాగ్యాన్ని ఏ దీన సేవకుని కుటుంబానికి, సేవకునికి మీరు దయచేయమని, సేవకుని కుటుంబం బిడ్డలను కూడా మీరు దీవించండి దేవా. లైవ్లో ఎంతమంది వాక్యం విన్నారో వారందరినీ మీరు దీవించండి, వారి కుటుంబాలను మీరు దీవించండి. వారికి ఉన్నటువంటి ప్రతికూలతలను మీ నామంలో తొలగించండి దేవా. గొప్ప కార్యం జరిగించండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. నిజ స్వాతంత్ర్యాన్ని అనుభవించడానికి తగిన సహాయాన్ని దయచేయండి. ఆత్మదేవుడు ఆత్మకార్యాలు జరిగించేవాడు అని నమ్మి విశ్వసించి ప్రార్థన చేస్తున్నాం. బలమైన కార్యాలు జరిగించండి. మీరు అక్కడ ఆలస్యమైతే మరోసారి ప్రభా, మేము సంఘాల్లో సమాజాలుగా ఆయన సమాజంగా కూడి నిన్ను గణపరచగలిగే భాగ్యం మాకు అందరికీ దయచేయండి. ఈ వైరస్ వ్యాప్తి అనేది ఇంకా ఆగిపోవడానికి మీకు తగిన కృపా సహాయం దయచేయమని మా కొరకు మహామహిమతో మేఘాల మీద వేగంగా రానైనటువంటి యేసు దివ్యనామములో ప్రార్థన చేసి మనవులు పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి యెహోవా దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు మనకును సర్వలోకంలో సకల పరిశుద్ధులకు సదా ఆయన కృప తోడై నడిపించును గాక, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, శిలువ రక్తమే జయం. అవాది కిల్లంతడికి నాశనం తన్ని నా మహిమపరచుబడును గాక, ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. వందనాలు.
లైవ్లో వాక్యం విన్న మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించునుగాక. ఇంకా ఈ లైవ్ అయిపోయిన తర్వాత కూడా అనేక మందికి షేర్ చేయండి. వాక్యం అనేక మంది విని వారు కూడా దీవించబడినట్లుగా మీరు ప్రోత్సహించండి. స్థానికంగా ఉన్నటువంటి సంఘ బిడ్డలందరినీ కూడా మిమ్మల్ని అందరినీ బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించాలని, దేవుడి సావుకునిగా మేము అనుదినము కూడా మీ కొరకు, మీ కుటుంబాల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఎవ్రీబడి. గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ఆమెన్.